డైమండ్ గ్రైండింగ్ వీల్. ఈ వీల్తో మనము వాల్స్కి, టైల్స్కి, ఇంకా స్టోన్స్కి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. వుడ్ శాండింగ్ డిస్క్స్. దీంట్లో మనకి డిఫరెంట్ గ్రిడ్ పేపర్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన సైజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఇలా పెట్టి ఈ పిన్తో ప్రెస్ చేసుకోవాలి. ఫుల్ స్మూత్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి వైర్ వీల్. రఫ్, మీడియం అండ్ స్మూత్ 3 టైప్స్ అయితే వస్తాయి. వీటితో మనము రస్ట్ రిమూవ్ చేయొచ్చు, పెయింట్ కూడా రిమూవ్ చేయొచ్చు. దీని రస్ట్ అయితే రిమూవ్ చేద్దాము. చూసారా ఎంత బాగా తీసేసిందో రస్ట్ని. పాలిషింగ్ వీల్. వీటితో మనము స్టెయిన్లెస్ స్టీల్ని ఇంకా డిఫరెంట్ మెటల్స్ని పాలిష్ చేసుకోవచ్చు. ఇది రఫ్ పాలిష్కి, ఇది వచ్చి స్మూత్ పాలిష్కి. డిఫరెన్స్ చూసారా? పాలిష్ చేసింది, పాలిష్ చేయండి. ఫ్లాప్ డిస్క్. దీంతో మెటల్ని స్మూత్ చేయొచ్చు. షార్ప్ ఎడ్జెస్ ఎక్కడన్నా ఉంటే మెటల్లో వాటిని స్మూత్ చేస్తామన్నమాట. ఎడ్జెస్ అంతా స్మూత్ అయిపోయాయి. ఫుల్ స్మూత్ అయిపోయింది. డైమండ్ కటింగ్ బ్లేడ్స్. వీటితో మనము టైల్ని కట్ చేసుకోవచ్చు, వాల్స్ని కట్ చేసుకోవచ్చు, ఇంకా స్టోన్స్ని కూడా కట్ చేసుకోవచ్చు. వుడ్ సా బ్లేడ్. దీంతో మనము ప్లైవుడ్ని కానీ వుడ్ని కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ గ్రైండింగ్ వీల్. దీంతో మనము టైట్ ఎడ్జెస్లో ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది చాలా నైస్గా ఉంటుంది నార్మల్ గ్రైండింగ్ వీల్తో కంపేర్ చేసుకుంటే. గ్రైండింగ్ వీల్. దీంతో మనము వెల్డ్ చేసినప్పుడు కానీ కట్ చేసినప్పుడు కానీ ఎక్స్ట్రా మెటీరియల్ ఉంటే ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మెటల్ కటింగ్ వీల్. దీంతో మనము మెటల్ని కట్ చేస్తామన్నమాట.